ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడంతో కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాను స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఈరోజు భక్తులైతే చాలా అధిక సంఖ్యలో వచ్చారు స్వామివారి దర్శనానికి. నేను వెళ్ళిన సమయం వచ్చేసి 11:30 అలా అవుతుంది ప్రొద్దున. సో ఆ టైంకి నేను అలా వెళ్ళాను స్వామివారిని దర్శించుకోవడానికి. దేవాలయ అలంకరణ అనేది చాలా బాగుంది. ఈరోజు ప్రొద్దున కూడా చాలామంది భక్తులు వచ్చి ఉంటారు. ఎందుకంటే దీనికోసం పొద్దున్నుండే ఇక్కడ భక్తులు దర్శనం చేయడానికి వేచి చూస్తుంటారు. ఇంకా కాళ్ళు కడుక్కొని దేవాలయం లోపలికైతే వెళ్ళాను నేను. అయితే సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయంట. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేకపోతే ముక్కోటి ఏకాదశి అంటారంట. ఈ సమయం వచ్చేసి 11:40 అట్లా అవుతుంది కాబట్టి మనకు భక్తులు అంత ఎక్కువగా ఉన్నట్టు కనిపించట్లేదు. అయితే దీనికంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీరు వచ్చినప్పుడు భక్తుల సంఖ్య ఎంత ఉందని చెప్పేసి. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఈ గుడికి వెళ్ళేటవాడిని. ఇక్కడ 108 ప్రదక్షిణలు అవన్నీ చేస్తారు ఆ కార్డ్స్ తీసుకొని, అది లెక్క పెట్టుకుంటా. సో అప్పుడు నేను చిన్నప్పుడు బాగా అంటే పొద్దున్నే వెళ్ళిన అనుకుంటా 6 అంటే 6 గంటలకి 7 గంటలకు ఆ లోపే వెళ్ళేసి స్కూల్కి వెళ్ళేవాడిని. సో అప్పుడైతే నేను చాలామంది భక్తుల్ని చూశాను. సో ఈరోజైతే నేను పొద్దున రాలేదు కాబట్టి మీరు ఎవరైనా పొద్దున వచ్చిన వాళ్ళు కనుక వీడియో ఇస్తుంటే ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి మీరు ఎంతమంది భక్తుల్ని చూసారో ఈ దేవాలయంలో అన్నది. అయితే ఇక్కడ ముందు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నట్టుగా ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ దేవాలయంలో. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు గరుడ వాహనం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి కూర్చొని ఉన్నాడు. సో ఇలా దర్శనం ఇచ్చాడు మనకి దేవాలయంలోకి ప్రవేశించిన ఎదురంగానే. ఇంకా లోపల దేవాలయంలో కూడా ఎడమ వైపున కూడా సేమ్ ఇలా గరుడ వాహనం పైనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అయితే దేవాలయం లోపల నేను వీడియోలు ఏమీ తీయలేదు, కేవలం బయట మాత్రమే వీడియోలు తీశాను ఎలా భక్తులు ఎలా వచ్చారని చెప్పి చూడడానికి. మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. ఇంకా ఈ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి ప్రదక్షిణలు చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. అయితే ఆల్రెడీ లోపల ప్రదక్షిణలు చేస్తున్నారు. 108 ప్రదక్షిణలు కంప్లీట్ చేయడానికి భక్తులందరూ త్వరగా చేస్తున్నారు కంప్లీట్ చేయడానికి. ఇంకా లైన్ కూడా కట్టినారు మొత్తం చుట్టూ, గుడి చుట్టూ లైన్ కూడా ఉంది. అయితే గుడిలో కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం అనేది రైట్ సైడ్లో ఉంది. అయితే కొంతమంది భక్తులు తెలియకుండా ఇక్కడనే ఈ గజస్తంభం ముందే కొన్ని కొబ్బరికాయలు కొట్టేశారు. అయితే రైట్ సైడ్ ప్లేస్ కూడా ఉంది, అక్కడ అదంతా కొబ్బరికాయలు కొట్టడానికి చూసుకున్నట్టున్నారు కొంతమంది భక్తులు. అయితే చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఇంతమంది భక్తులు ఉన్నారు, చిన్నపిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు మొత్తం స్వామివారి దర్శనం చేసుకోవడానికి. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, గుడికి చాలా దూరం వరకు ఉన్నారు ఇప్పుడు భక్తులు. ఇంకా సమయం వెళ్తున్న కొద్దీ భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి వస్తూనే ఉంటారు. సాయంత్రం దాకా రాత్రి దాకా స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తూనే ఉంటారు గుడిలోకి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి అనేది ఎప్పుడు వస్తుందంటే సూర్యుడు ధనస్సు లోపలికి వెళ్ళి తర్వాత మకర సంక్రమణం దాకా ఉండే టైం ఉంటుంది కదా, దీని మార్గం అంటారు. దీని మధ్యలో వచ్చేదాన్ని ముక్కోటి ఏకాదశి అని వస్తుందంట, ఇట్లా అంటారు. ఈరోజు ఏంటంటే వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని చెప్పి ఇప్పుడు వైష్ణవ ఆలయాలు ఉంటాయి కదా, ఇప్పుడు వెంకటేశ్వర గుళ్ళు ఇవన్నీ గుడి లోపల ఉత్తర ద్వారం దగ్గర మన భక్తులందరూ పొద్దున తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకోవడం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇంకొక నమ్మకం ఏంటంటే భగవద్గీతని కృష్ణుడు అర్జునునికి ఇదే రోజు చెప్పిండని చెప్పి కూడా ఒక నమ్మకం ఉందంట ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు. అయితే ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం మీద ముక్కోటి దేవతలతో కలిసి మన భూమి మీదకి వచ్చి భక్తులందరికీ దర్శనం ఇస్తాడు కాబట్టి దీన్ని భక్తులందరూ ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తారు అన్నట్టు. ఈ ముక్కోటి ఏకాదశి రోజే అమృతం ఇంకా విషం అనేటివి రెండు పుట్టాయి.
ఇంకా ఈరోజే మహాశివుడు ఆ విషాన్ని కూడా మింగాడు ముక్కోటి ఏకాదశి రోజే. ఇప్పటిదాకా మీరు వీడియోలో చూసిన అవతారాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మహావిష్ణువు అవతారాలు, దశ అవతారాలని చెప్పొచ్చు మనకు తెలిసిందే అది. అన్ని విగ్రహాలన్నీ మంచిగా ఏర్పాటు చేశారు ఇది గుడి లోపల. నేను ఇంతకుముందు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ విగ్రహాలు ఏవి లేవు చూడడానికి. ఇప్పుడు మంచిగా ఒక్కొక్క విగ్రహం అనేది మంచిగా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకి ఇవన్నీ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది, చెప్పడానికి కూడా కనిపిస్తుంది కాబట్టి. అలాగే కొద్దిగా పేర్లు కూడా రాస్తే అయిపోయేది. అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. మీరు కొత్తగా ఒకవేళ గుడికి వస్తుంటే కనుక చూడండి, ఇలా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇది ఇక్కడ లోపలికి ప్రవేశం, ఇక్కడ గుడి లోపలికి ఇంతమంది లైన్ చుట్టూ కట్టిన తర్వాత భక్తులందరూ ఇక్కడ నుండి లోపలికి ప్రవేశిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల గర్భగుడిలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఉన్నవన్నీ మన కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ప్రదక్షిణలు చేయడానికి ఉన్న కార్డ్స్. ఇవి మొత్తం 108 ప్రదక్షిణల కోసం ఇట్లా ఏర్పాటు చేశారు వీళ్ళు. అయితే మొత్తం మహావిష్ణువు 10 అవతారాలు ఉన్నాయి కదా, అవి మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. మొదటి అవతారం వచ్చేసి మత్స్య అవతారం, రెండవ అవతారం కూర్మ అవతారం, మూడవ అవతారం వరాహ అవతారం, నాలుగవ అవతారం నరసింహ అవతారం, ఐదవ అవతారం వామన అవతారం, ఆరవ అవతారం పరశురామ అవతారం, ఏడవ అవతారం రామ అవతారం, ఎనిమిదవది కృష్ణ అవతారం, తొమ్మిదవది మోహిని అవతారం, 10వ అవతారమే కల్క అవతారము. అయితే ఈ అవతారాల గురించి ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, దానికోసం సెపరేట్గా ఒక వీడియో డిస్కషన్ కూడా చేద్దాము. అయితే ఇప్పటికైతే ఇవి విగ్రహాలు అయితే బాగా ఏర్పాటు చేశారు గుడి లోపల. ఇంకా నేను కూడా మొత్తం ఒక ప్రదక్షిణ అయితే చేసి ఇంకా లైన్లో వచ్చి నిల్చున్నాను. ఇంకా ఇక్కడ లోపల చూస్తున్నారు కదా మీరు, లోపల భక్తులందరూ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తున్నారు. మంచిగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మంచిగా టైం ఉంది ఇప్పుడు. సో ఇంకా భక్తులు అయితే ఇంకా 108 ప్రదక్షిణలు చేయడానికి వాళ్ళందరూ త్వరగా చేస్తున్నారు. చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి త్వరగా ప్రదక్షిణలు అనేవి చేస్తున్నారు. ఇంకా నేను కూడా వచ్చి లైన్లో నిల్చున్నాను ఇంకా. అయితే ఇప్పుడు ఈ ఏకాదశి అనే పేరు ఎట్లా వచ్చిందంటే, కృతయుగంలో ముర అనే ఒక రాక్షసుడు దేవతల్ని, ఋషుల్ని, అంటే ప్రజల్ని అందరినీ బాగా బాధించేవాడంట, బాగా హింసించేవాడంట. అయితే ఈ రాక్షసుడు, ఈ ముర రాక్షసుడిని భరించలేక మొత్తం దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ బాధ చెప్పుకుంటే, సో ఇంకా ఆ ముర రాక్షసుడిని చంపేయడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి బయలుదేరుతాడు అన్నట్టు. సో ఇంకా అయితే ఈ ముర అనే రాక్షసునికి తెలుస్తా అన్నట్టు, అయితే తనని చంపడానికి శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు అని చెప్పి. సో అయితే ఇట్లా తెలుసుకున్న ఈ రాక్షసుడు ఏం చేస్తాడంటే సముద్రం లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. అయితే ఏమవుతుందంటే ఆ రాక్షసుని బయటికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఒక గుహలోకి వెళ్ళిపోయి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. సో ఇంకా ఈ ముర అనే రాక్షసుడు ఏం చేస్తాడు, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు కాబట్టి ఇదే మంచి టైం అని చెప్పి, సో అయితే మహావిష్ణువు మీద దాడి చేయడానికి ఈ ముర అనే రాక్షసుడు ఆ స్వామి నిద్రిస్తున్న గుహలోకి వెళ్తాడు. అయితే వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కత్తి తీసి దాడి చేద్దామన్న ట్రై చేసే టైంకి ఒక శక్తి అనేది వచ్చి ఆ రాక్షసుని చంపేస్తుంది అన్నట్టు. సో ఈ దేవతలందరూ కలిసి వాళ్ళని కాపాడిన ఈ శక్తికి ఏకాదశి అని చెప్పి పేరు పెట్టిర్రు. సో అందుకే ఏకాదశి అనే పేరు వచ్చింది. అయితే ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు చేసేది ఏంటంటే విష్ణు పూజ చేస్తారు, ఇంకా గీతా పారాయణం చేస్తారు, గోవింద నామస్మరణం చేస్తారు, ఇంకా పురాణ శ్రవణం అన్నీ చేస్తే మోక్షం ప్రాప్తి కలిగిస్తాయి అని చెప్తున్నారు. ఇవేం చేయకపోయినా కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక 108 సార్లు మనం జపించినా కూడా మనం అనుకునే అన్నీ జరుగుతాయని చెప్పి నమ్ముతున్నారు. సో ఇంకా అయితే ప్రొద్దున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులైతే చాలా గ్రేటు. ఈ చలి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ఒక 4-5 రోజుల నుండి చలి చాలా ఎక్కువైపోయింది. ఇంత చలిలో కూడా ప్రొద్దున్నే స్నానం అవన్నీ చేసుకొని పొద్దున్నే స్వామివారిని దర్శించుకోవడానికి
భక్తులు వచ్చారు కదా, వాళ్ళైతే చాలా గ్రేటు. ఇప్పుడు కూడా చాలా చల్లగా చలి పెడుతుంది ఈ టైంలో కూడా. అయితే 12 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే ఏమవుతుందంటే బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో మనం నార్మల్గా ఫుడ్ తింటాం కదా, అది ఏమవుతుందంటే మ్యాక్సిమం మొత్తం డైజెస్ట్ అవ్వదు, కొద్దిగానే డైజెస్ట్ అయిపోతుంది. అదే అట్లా ఒకసారి 12 డేస్కి ఒకసారి అట్లా ఉపవాసం చేస్తే ఏమవుతుందంటే ఆ మిగిలిపోయిన ఆ టాక్సిన్స్ అనేటివి కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి అని చెప్పి అంటున్నారు. సో అట్లా కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్లా ఏంటంటే ఉపవాసం చేసే వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఉంటాయి. మరీ రోజు చేయొద్దు ఉపవాసం అనేది, ఇట్లా ఒక 12 డేస్కి ఒకసారి అట్లా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చేస్తే ఏమైనా టాక్సిన్స్ అనేటివి ఉంటే కనుక అవన్నీ క్లీన్ అయిపోతాయి అంట. ఇక్కడ ఇంకా నేనైతే స్వామివారి దర్శనం కూడా చేసుకున్నా. లోపల నీరునామం పెట్టారు. సో తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడి లోపలనే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉన్నది. సో అక్కడ కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాను. చూడు మూక పడితే ఏమడుగుతాడు, నీళ్ళు కావాలి నాకు అంటాడు. తాగుపిడ్డా సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అంటే ఎక్కడైనా సరే మనం గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చోవాలి, 1 నిమిషం అట్లా. ఇప్పుడు నేను కూడా కూర్చున్నా కదా, కూర్చున్న తర్వాత కొద్దిసేపు చూసి ఇంకా నేను గుడి లోపలనే ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా, వీటిని చూడడానికి వచ్చాను. ఇక్కడ ఈ ఆవులకి భక్తులు చాలానే పెట్టారు, ఇవన్నీ ప్రసాదం లాగా. అరటి పండ్లు, క్యారెట్లు ఇవన్నీ భక్తులు చాలానే పెట్టారు ఆవుల కోసం. ఆల్రెడీ ఇక్కడ ఈ ఆవుల కోసం గడ్డి ఉంది. ఇక్కడనే పక్కకే హోమం చేయడానికి హోమగుండాలాగా కూడా ఉన్నాయి. భక్తులు అయితే ఇక్కడ చాలా అరటి పండ్లు పెట్టారు వీటి తినడం కోసం. ఇది ఆల్రెడీ బాగా తిన్నట్టున్నాయి ఇప్పటికే, ఇంకా అవి తినలేదు అరటి పండ్లు అయితే. ఇంకా ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పక్కకే శివాలయం కూడా ఉంది. సో శివాలయంలో మహాశివుని కూడా లింగం ఉంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి గుడి లోపలికి ఇంకా వెళ్ళాను. ఇక్కడ గుడి కూడా బాగా అలంకరణ అనేది బాగా చేశారు పువ్వులతో. మనకి ఇక్కడ బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు ఈ శివాలయం లోపలికి. మీరు కూడా వచ్చిన వాళ్ళు కూడా శివాలయంకి కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. భక్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడు శివాలయంలో కూడా. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శివాలయంలోకి వచ్చారు భక్తులు వీళ్ళందరూ. సో ఇంకా
ఇట్లా అయ్యింది ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు. ఈరోజు ఇట్లా గడిచింది. పొద్దున ఇట్లా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇట్లా అయిపోయింది. సో ఇంకా శివాలయంలో కూడా శివుని దర్శనం చేసుకున్నా. ఇంకా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ లోపల నాగదేవత అవన్నీ ఉన్నాయి విగ్రహాలు. దర్శనం చేసుకొని అయిపోయింది. ఇంకా సో మంచిగా అనిపించింది ఇట్లా టైం స్పెండ్ చేయడం కూడా. ఇంకా కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం.